నాకు 1 మంత్ ఇంకా ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను. మై బ్యాక్గ్రౌండ్ వచ్చి బ్యూటిషియన్ అండ్ టైలరింగ్. కాకపోతే బ్యాక్ పెయిన్ చాలా ఉండింది సార్ నాకు. ఎలా అంటే స్టిచ్ చేసేటప్పుడు చాలా బ్యాక్ పెయిన్ వచ్చిందంటే చెస్ట్ పెయిన్ కూడా వచ్చేది. సో దాన్ని ఎక్కడ అంటే హాస్పిటల్ అంతా చూపించాను, ఎక్కడెక్కడంతా చూపించాను, కానీ కాకపోతే స్కానింగ్ అంట ఏదేదో చూపించాను. ఏ దాంట్లో నాకు రిలీఫ్ కాలేదు సార్, క్యూర్ కాలేదు. సరే అనేసి నాకు రాము సార్ మళ్ళీ నవీన్ సార్ ఇది రికమెండ్ చేశారు. ఇది వాడిన 4 చాసెట్స్ వాడిన తర్వాత నాకు ఈ రిజల్ట్ కొంచెం కనిపించింది సార్. 21 ప్యాక్ ఖాళీ అయ్యింది. 1 మంత్ ఇంకా యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు పూర రిలీఫ్ అయిపోయింది అనమాట. అంటే బ్యాక్ పెయిన్, బోన్ పెయిన్ కూడా లేదు, చెస్ట్ పెయిన్ కూడా లేదు సార్. ఆరామ్సే ఉన్నాను నేను. ఎందుకంటే ఎంతో హాస్పిటల్కి అంతా ఖర్చు పెట్టిండాము, ఏమేమి చేస్తున్నాము. కాకపోతే ఈ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ మనిషికి ఎలా ఎక్కడ ఉంది ప్రాబ్లం అని ఎదిగి మళ్ళీ క్యూర్ చేస్తా ఉంది సార్ ఇది. నేను కూడా ఫస్ట్ నమ్మలేదు, కాకపోతే అది వాడిన తర్వాత నాకు అనిపించింది బెస్ట్ సొల్యూషన్, దేవుడిచ్చిన వరం అనుకున్నాను సార్ నేను ఇది. ఎందుకంటే చాలా సివియర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండింది సార్ నాకు. ఏదన్నా తిన్నా కానీ ఈ గొంతులోనే కాలుతా వచ్చేది, బర్నింగ్ సెన్సెస్ అవుతా ఉండేది. రేత్రంతా నిద్రపోవడానికి కాలుతా ఉండలేదు. హాస్పిటల్కి పోయి ఇంజక్షన్ వేసుకొని వస్తేనే నిద్ర వస్తా ఉండింది నాకు. అలా సిచ్యువేషన్ లో ఈ క్యూర్సెల్ వాటితో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా నార్మల్ అయ్యింది. బ్యాక్ పెయిన్ ఏముండిందో ఆ బ్యాక్ పెయిన్ మళ్ళీ చెస్ట్ పెయిన్ కూడా నాకు క్యూర్ అయ్యింది సార్. చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది నాకు ఈ క్యూర్సెల్. అంటే జీవితంలో ఇది వాడితే డాక్టర్ని మన దగ్గర పెట్టుకున్నట్లే మనకి ధైర్యం ఉంది సార్. మా అప్లైన్స్ చెప్పారు, మేడం ఇది వాడండి, వాడిన తర్వాత రిజల్ట్ మీ నోట్తోనే చెప్తారు అన్నారు మాకి. సో అది నిజమైంది సార్. నిజం. ఎన్నో రకాలకి ఎన్నో మందులు ఇస్తారు. డాక్టర్ కూడా ఒక మందు వాడితే ఇంకొక క్రియేటివ్ అవుతుంది ప్రాబ్లమ్స్. కానీ ఇది క్యూర్సెల్ వాడితే ఎక్కడెక్కడ రోగాలు ఉన్నాయో మన బాడీలో అన్ని క్యూర్ చేస్తామన్నమాట. సో అన్ని రోగాలకి బెస్ట్ ఒకటే సొల్యూషన్ క్యూర్సెల్ అని. థ్యాంక్ తుంబ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా సార్ క్యూర్సెల్కి. ఇంకొక మాట ఏమంటే ఈ ప్యానల్లో ఎందుకు చెప్తున్నానంటే నాకు ఈ ప్రాబ్లమ్ నార్మల్ అయింది కాబట్టి నా వల్ల బాధపడుతున్న ఎవరన్నా ఉంటే నా రిజల్ట్ వల్ల వాళ్ళకి వెళ్ళిపోతుందేమో అన్న ఒకే ఒక కోరికోసరము ఇది చెప్తున్నాను సార్. కర్ణాటక నుంచి, కోలార్ నుంచి మాట్లాడుతున్నాను సార్. కోలార్ నుంచి. వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్ మేడం. ఎస్ సార్, థ్యాంక్ యూ.